ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో సర్వకృపానిధి అనుదిన పాఠకులకందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశాన్ని మనమందరం కూడా ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ముండ్ల పొద, మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పిన. దయగల తండ్రి, మాటల చేత మాతోను మాట్లాడమని యేసునామను బట్టి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నటువంటి అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనము ఈ లోకంలోనికి రావడానికి ముందు దేవుని యొద్ద ఉన్నాము. ఈ లోకంలోని తల్లి గర్భంలో దేవుడు మన అందరినీ ప్రవేశపెట్టి ఉన్నాడు. మొదట మనము తల్లి యొక్క గర్భపు నీడలో ఉన్నాం. తర్వాత మనము శరీరాన్ని ధరించి లోకానికి వచ్చి ఉన్నాం కాబట్టి శరీరపు నీడలో ఉన్నాం. తర్వాత మనం అందరం కూడా నివసించడానికి యోగ్యమైన గృహాలు కట్టుకుంటూ గృహపు నీడల్లోనూ మరి మనం అంతా కూడా జీవిస్తూ ఉంటున్నాం. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, నీడ అనేది చాలా విలువైనది. మరి నీడను గురించి మనము నీడను గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. నీడ, మనము ఏ నీడలో ఉన్నాము అనే అంశం గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ముండ్ల పొద దగ్గరికి వచ్చి మాకు రాజుగా ఉండాలని, మాకు ఆశ్రయంగా ఉండాలని చెప్పేసి ఆ ముండ్ల చెట్లపు నీడ దగ్గరికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వాక్యములో ముండ్ల పొద, మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించి ఉండిన గోరి నీడల రండి, నా నీడను విశ్రమించండి, ఆశ్రయించండి అంటుంది. ముండ్ల పొద అనేది సాతానికి సాదృశ్యంగాను, లోకానికి సాదృశ్యంగాను మరి మనం చూడగలుగుతూ ఉన్నాము. పాపపు నీడలో మనం ఉన్నాం. ఒక విషయాన్ని మనం గమనించాలి. సర్పము నీడలో పాము ఎంతకాలం ఉంటుంది? ఉండలేదు. ప్రేమిని దేవుని బిడ్డలారా, ఎప్పుడో ఒకప్పుడు కాటేస్తుంది. ఆశ చూపి మోసం చేసి ఈ లోకములో ఈ ముండ్ల పొద వంటి నీడలో మనం ఉన్నాము అని మర్చిపోక ఒకసారి ఆలోచించవలసిందిగా ఉన్నాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ ముండ్ల పొద సాతానికి సాదృశ్యంగాను, లోకానికి సాదృశ్యంగాను, పాపానికి సాదృశ్యంగాను, పాపపు నీడలో మనం ఉన్నామేమో, ముండ్ల పొదల నీడలో ఉన్నామేమో, అనంకొట్టే వారంగాను, ప్రతి పాప బంధకాల్లో బంధింపడే వారంగా ఉంటాం. ఏ నీడను నువ్వు ఆశ్రయించాలని కోరుకుంటున్నావో ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నువ్వు ఏ నీడలో ఉన్నావు అనే అంశం గురించి మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే యోనా గ్రంథము 3వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనములో, దేవుడిని యెహోవా స్వరసొట్టు ఒకటి ఏర్పరిచి దానికి కలిగిన శ్రమ పోగొట్టకే అది పెరిగి యోనా తలపైనదిగా నీడ ఇచ్చినట్లుగా చేశాను. ప్రేమని దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్వరచెట్టు మనకు కనపడుతుంది. మరి ఎంతగానో భక్తుడు యోనా మరి నీడలేని స్థితిలో ఉన్నాడని రాత్రి ఒక స్వరచెట్టును బొలిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అది తెల్లారిపోయేసరికి అది ఎండిపోయినట్టుగా కనబడుతుంది. వెంటనే ఆయన కోపగించుకొని, ఎందుకు ఈ బ్రతుకు చనిపోతే మేలు కదా అన్నటువంటి ఆలోచన వ్యక్తం చేస్తూ ఉంటాడు భక్తుడు. ఈ రోజున కాడ ఈ స్వరచెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే, బంధుమిత్రులకు, స్నేహితులకు, ఆత్మీయులకు మరి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో నేనున్నాను, నీకేం కాదు అని అభయమిచ్చిన వారే ఒకరోజు ఎండిపోయేవారిగా, పరామర్శించలేని స్థితిలో, మనల్ని పలకరించలేని స్థితిలో ఉండే ఒకరోజు రాబోతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు కోపగించుకుని, అయ్యో నేను ప్రేమించిన నా బంధువులే, నేను ఎంతగానో పెంచిన నా కుమారులే, నా కుమార్తెలే ఈరోజు నాకు లేకుండా పోయారా, నాకు దూరంగా నెట్టేశారా, నన్ను అనాథని చేశారా అని నువ్వెంతగానో మరి ఆవేదన చెంది దుఃఖపడే దినాలు రాబోతున్నాయేమో. ప్రేమని దేవుని బిడ్డారా, గమనించు. నువ్వు ఏ నీడలో ఉన్నావు? స్వరచెట్టు నీడలో ఉన్నావేమో. ఒక రోజున ఎంతో ఆనందంగా ఉండవచ్చేమో. నాకు బంధువులు ఉన్నారు, నాకేంటి? స్నేహితులు ఉన్నారు, నాకేంటి? నన్ను ఆదుకునేవారు ఉన్నారు, నాకేంటి? నాకు ధనం ఉంది, నాకు బలం ఉంది అనుకుంటున్నావేమో. ప్రేమని దేవుని బిడ్డలారా, మనం ఒకసారి గమనించాలి ఏ నీడలో ఉన్నామో అనేది. మరొక విషయాన్ని మీరు చెప్పాలని ఆశపడుతున్నాను. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకు ఒక వృక్షం కనబడుతుంది. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రి వృక్షం కిందకు వచ్చిండి, మరణపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఎంత మట్టుకు సాలును, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడు ఏలీయా. ప్రేమని దేవుని బిడ్డలారా, ఎంతగానో బయలు ప్రవర్తనను, అలాగనే ప్రేమని దేవుని 850 మందిని మరి ఎంతగానో బలుకొని, మరి ఎంతగానో రోసం కలిగినటువంటి ప్రవర్తగా జీవించి మరి
బద్రి వృక్షానికి పారిపోవలసి వచ్చిందండి. యెజెబెల్ రాణి చంపేస్తనే మాట వినగానే ఎంతగానో పారిపోయి బద్రి వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష కలిగిన వాడై, ప్రభా నేను నా పితల కంటే గొప్పవాడిని కాదు, నా ప్రాణం తీసుకో సాలు ఎంత పట్టుకోంటాడు. ప్రేమల దేవుని బిడ్డలారా, నువ్వు ఈ వృక్షము, ఈ బద్రి వృక్షము ఒక పిరికితనానికి, ఒక మరణాపేక్షకి ఒక సాదృశ్యం ఉందేమో, ఆ నీడలో ఉన్నాయేమో, పిరికితనంతో ఉన్నాయేమో, బలహీనతో ఉన్నాయేమో, భయంతో ఉన్నావేమో. ప్రేమల దేవుని బిడ్డలారా, ఆ భయమనే నీడని, ఆ పిరికితనమైన నీడని విడిచిపెట్టి మనము మరొక నీడలోనికి చేరవలసిన వారమేనా? ఏ నీడలో నువ్వు ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. పిరికితనమైన నీడలో ఉన్నావేమో, సాతాననే నీడలో ఉన్నావేమో, పాపపు నీడలో నీవు ఉన్నావేమో, బంధువుల నీడలో నీవు ఉన్నావేమో. ప్రేమల దేవుని బిడ్డలారా, ఆశ చూపి మోసం చేసి ఈ పాపపు నీడలో నీవు ఉన్నావేమో. అయితే ఒక నీడ మాత్రం నువ్వు ఆశ్రయించవలసిన వారమేనా? ఏ నీడలో నువ్వు ఉన్న ప్రయోజనం లేదు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారైన ఒక నీడలోనికి మనం రావాల్సిన వారిని విన్నాం. ఆ నీడల గురించి చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో, అడవి వృక్షంలో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనంద భరితుని అతని నీడలో కూర్చుని ఉంటుంది, అతని ఫలములు నా జీవకు మధురము అని రాయబడిందండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నీడకు మనం ఉండాలి. మన నీడ, మన కోట, మన కొండ, మన ఆశ్రయదుర్గము అన్నీ ఆయనండి. ఆయన నీడలో ఉంటే నువ్వు ఆశ్రయింపబడతావు, దీవింపబడతావు, ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, నిత్యరాజ్యానికి వారసుడిగా ఉంటావు. మీరు నా యందు నిలిచి ఉండ, నేను నీ యందు నిలిచి ఉంటానన్నాడు. మహోన్నతిని చాటు నన్ను విశ్రమించబడి సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అన్నాడు. కాబట్టి ఆయన నీడలో మనం ఉంటే ఏ కుదువ, ఏ కొరత నీకు ఉండదు. దయచేసి గమనించండి ప్రియమైన స్నేహితులారా, ఏ నీడలో నీవు ఉన్నావు? పాపమని నీడలో ఉన్నావా? ఏ నీడలో ఉన్నావు? ఒకసారి ముళ్ళ పొదల నీడలో ఉన్నావా? స్వరచెట్టు నీడలో ఉన్నావా? బద్రి వృక్షపు నీడలో ఉన్నావా? జలధర వృక్షమైన యేసుక్రీస్తు ప్రభువారి నీడలోనే ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుందాం. ఇటు మాటలు మనలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయగల తండ్రి, ఈ మాటల చేత మాతో మాట్లాడి అయ్యా మా హృదయాన్ని బలపరిచినందుకు నీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ నేను నీడలో ఉండే భాగ్యం దయచేయమని యేసు నామమున బట్టి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.